యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ ఎంతుంటుంది అని తెలుసుకోవాలని అందరికీ కూడా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ పేమెంట్ మినిమమ్ ఎంతుండొచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, ఎందుకు అంటే చాలా వరకు అందరూ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. బట్ ఇక్కడ మనము అట్‌లీస్ట్ మనం ఎక్స్‌పెక్ట్ చేసే పేమెంట్ అన్నా మనకుంటుందా అనేసి అందరూ కూడా ఆలోచిస్తుంటారు. ఖచ్చితంగా నేను అది ఎంత మనకు ఫస్ట్ పేమెంట్ ఉంటుందని కూడా నేను చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా. సో, నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనకి ఫస్ట్ పేమెంట్ రావాలి అంటే వ్యూస్ ఎన్నుండాలి. సో, మెయిన్ టాపిక్ ఇక్కడ అదే అండి. మనకి మినిమమ్ వ్యూస్ ఎన్నుండాలి అంటే ఇక్కడ వ్యూస్‌ని బేస్ చేసుకొని మనకు అమౌంట్ జనరేట్ అవుతుందా అంటే కాదు. బట్ మనం ఇక్కడ ఎస్టిమేట్ చేయొచ్చు. ఎలా అంటే 1000 నుండి 4000 వ్యూస్ వరకు మనకి $1 అనేది జనరేట్ అవుతుందండి. సో, ఇక్కడ మనకి ఇండియన్ రూపీస్‌గా చెప్పారు కాబట్టి డాలర్స్‌గా చెప్తారు కాబట్టి సో, మనకి లైక్ 1000 నుంచి 4000 వ్యూస్ వరకు $1 అయితే జనరేట్ అవుతుందండి. సో, ఇంకా లైక్ ఒక్కొక్క వీడియోకనమాట. ఒక్కొక్క వీడియో కానీ లేకపోతే ఓవరాల్‌గా వీడియో అయినా కావచ్చండి. సో, వ్యూస్‌ని బట్టి ఇక్కడ మనము ఎస్టిమేట్ చేయొచ్చు ఎన్ని డాలర్స్ జనరేట్ అవుతాయి అనేసి. సో, ఇక్కడైతే చూడండి. సో, ఇప్పటివరకైతే నా ఛానల్‌కి ఇంకా నాది మానిటైజేషన్ అయితే అవ్వలేదు. బట్ ఇక్కడైతే చూడండి, నాకు మానిటైజేషన్ అవ్వకముందే నేను చెక్ చేసుకుంటున్నాను. అంటే నా వీడియోస్‌కి ఎన్ని వ్యూస్ ఉన్నాయి. సో, ఎంత అమౌంట్ అయితే నేను జనరేట్ చేసుకున్నాను అనేసి ఇక్కడ లైక్ చూసుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే చూడండి. లైక్ మీరు కూడా చూడొచ్చు. ఎలా చూడాలనుకుంటున్నారా? సో, నేనైతే లైక్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్‌లో నేనైతే ఒక వీడియో ఎండ్ స్క్రీన్ కార్డ్‌లో ఇచ్చాను. ఆ వీడియో పైన క్లిక్ చేశారంటే సో, మీరు కూడా మీ ఛానల్‌లో లైక్ మీరు అప్‌లోడ్ చేసిన వీడియోస్‌కి ఎంత అమౌంట్ అనేది జనరేట్ అయిందనేది మీరు కూడా చూసుకోవచ్చండి. ఓకేనా? సో, ఎప్పుడైతే టాపిక్‌లోకి ఎంటర్ అయిపోదాం. సో, టాపిక్‌లోకి ఎంటర్ అయ్యే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. సో, ఎవరైతే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్‌కి ఒక సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. సో, నచ్చినట్లయితే షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో, ఇక్కడ ఏమి అంటే మనకి యూట్యూబ్ అనేది ఎప్పుడైతే మానిటైజేషన్‌కి మనం అప్లై చేసుకుంటామో, అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి $100 అనేది మనము రీచ్ అవ్వాలండి. సో, ఈ $100 రీచ్ అయితేనే మనకు ఫస్ట్ పేమెంట్ అనేది మన అకౌంట్‌లోకి యాడ్ అవుతుంది. ఓకేనా? సో, ఈ $100 పే ఔట్ కావాలి అంటే మినిమమ్ మనకి ఇక్కడ లైక్ 1,000,000 వ్యూస్ అనేది కంపల్సరీ ఉండాలి. సో, 1,000,000 వ్యూస్ ఉండాలి. లైక్ ఒక్కొక్క వీడియో కంటే కాదు. ఓవరాల్‌గా మన ఛానల్ మొత్తానికి కూడా 1,000,000 వ్యూస్ కంప్లీట్ అయితేనే మనకి ఫస్ట్ పేమెంట్ అనేది యూట్యూబ్ వాళ్ళు ఇక్కడ ఇస్తారు. అంతకంటే ముందు మనం ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాలా. ఎప్పుడైతే మనం ఒక వీడియో ఓపెన్ చేస్తేనే మన వీడియో ఓపెన్ చేసినప్పుడు ఒక యాడ్ అనేది వస్తుందండి. ఆ యాడ్‌కి కూడా యూట్యూబ్ వాళ్ళనేది డబ్బులు మన అకౌంట్‌లోకి ఇస్తారండి. ఓకేనా? సో, యాడ్స్ ద్వారా కూడా అమౌంట్ ఎలా వస్తుంది మనకు మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే మన ఛానల్‌కి మానిటైజేషన్ అవుతుందో, మానిటైజేషన్ అయిన తర్వాత లైక్ ప్రతి వీడియోకి కూడా ఒక్కొక్క యాడ్ అనేది సెండ్ చేస్తారు కాబట్టి ఆ యాడ్‌కి ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ అనేది కూడా ఇక్కడ మనకి యూట్యూబ్ వాడనేది మన అకౌంట్‌లోకి యాడ్ చేస్తారు. సో, ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే ప్రాసెస్ అంటే ఇక్కడ లైక్ ఇప్పుడు టోటల్ 100% అనుకోండి నాకు అమౌంట్ జనరేట్ చేసుకునింది. సో, కంపెనీ వాడు 100% అమౌంట్ ఇస్తే యూట్యూబ్ వాళ్ళు సో, 45% వాళ్ళు తీసుకొని 55% అనేది మనకిస్తారన్నమాట. సో, ఇక్కడ ఏమంటే హాఫ్ ఆఫ్ షేర్ అనమాట. సో, యూట్యూబ్ వాళ్ళకి 45% వెళ్తుంది. మనకి 55% వస్తుందనమాట. ఈ విధంగా అయితే మనకు లైక్ పేమెంట్ అనేది ఎవ్రీ టైమ్ ఈ విధంగా మన అకౌంట్‌లోకి అయితే యాడ్ అవుతుంది. సో, ఎప్పుడైతే మానిటైజేషన్ మనకు కంప్లీట్ అవుతుందో, సో, ఎప్పుడైతే మనం 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకున్న తరువాత మనకి అమౌంట్ అయితే మన లైక్ అకౌంట్‌లోకి యాడ్ అవుతుంది. ఈ విధంగా అన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇంకొకటి ఇక్కడ లైక్ కొంతమందికైతే లైక్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసింటారు. వచ్చేసిన తర్వాత కూడా మానిటైజేషన్ అవ్వదా అంటే కంపల్సరీ ఇక్కడ 1000 సబ్స్క్రైబర్సే కాదండి. ఇక్కడ లాంగ్ వీడియోస్‌కైతే మినిమమ్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలా. అలానే షార్ట్స్‌కైతే 3 మంత్స్‌లో అంటే 90 డేస్‌లో 3,000,000 వ్యూస్ అండి. సో, ఇదొక లేటెస్ట్ అప్డేట్ అనుకోవచ్చు. సో, ముందైతే 10,000,000 వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడైతే 3,000,000 వ్యూస్ కంప్లీట్ చేసుకున్న చాలండి. షార్ట్స్ వీడియోస్‌కైతే. షార్ట్స్‌కైతే కొంచెం అమౌంట్ అనేది తక్కువ జనరేట్ అవుతుంది. బట్ లెంతీ వీడియోస్‌కైతే అమౌంట్ కొంచెం ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. సో, బెటర్ టు మేక్ ద లెంతీ వీడియోస్. ఒకవేళ మీకు తక్కువ టైం ఉంది, మీరు ఈజీగా ప్రాఫిట్ తెచ్చుకోవాలి యూట్యూబ్ నుంచి అంటే షార్ట్స్ పైన ఫోకస్ చేయండి. ఈ విధంగా 2 విధాలుగా కూడా మీరు ఎర్న్ చేయొచ్చు అమౌంట్ అనేది. సో, ఇక్కడ ఏమి అంటే ఎప్పుడైతే మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తారో, వీడియో అప్లోడ్ చేసినప్పుడు లైక్ హ్యాష్ ట్యాగ్స్ కానీ సో, ఈ విధంగా చాలా అయితే ఇస్తే మీ వీడియో అనేది త్వరగా ఆడియన్స్‌కి రీచ్ అయ్యి వ్యూస్ ఇంకా కూడా వస్తాయన్నమాట. వ్యూస్ రావడం వల్ల మనకి ఈజీగా $100 రీచ్ అయ్యి మనకి ఫస్ట్ పేమెంట్ అనేది ఈజీగా వస్తుంది. సో, ఆ హ్యాష్ ట్యాగ్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా నేను డిస్క్రిప్షన్‌లో వీడియో ఇచ్చానైతే ఆ వీడియో అయితే చూసేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి చూడండి.
సో, ఇంకా కొన్నిసార్లు అయితే మానిటైజేషన్ అవ్వకముందే కూడా మన అమౌంట్ అనేది సంపాదించొచ్చు యూట్యూబ్ నుంచి. ఎలా అంటే లైక్ సూపర్ థాంక్స్ కానీ, లైక్ షాపింగ్ ట్యాగ్స్ కానీ, సో, ఈ విధంగా చాలా అయితే మనకి బెనిఫిట్స్ ఉన్నాయండి యూట్యూబ్ నుంచి. సో, ఈ బెనిఫిట్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. అది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, యూట్యూబ్ నుంచి మనకి ఏమేమి లభిస్తాయి అనేది ఒక వీడియో చేశానండి. ఒకసారి అయితే ఆ వీడియో ఓపెన్ చేసి చూసేయండి. సో, ఈ విధంగా అయితే కంపల్సరీ మనకి వన్స్ మానిటైజేషన్ అయ్యాక మనం $100 కంప్లీట్ చేస్తే మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వస్తుంది. ఆ $100 $100 కంప్లీట్ చేయాలి అంటే మినిమమ్ మనకి 10 లక్షల వ్యూస్ అనేది ఉండాలండి. ఉన్నట్లయితే కంపల్సరీ మనకి ఈజీగా పేమెంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో, ఫస్ట్ ఇక్కడ మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది కంటెంట్ పైన. కంటెంట్ బావుంటే ఆడియన్స్‌కి నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేస్తారు కాబట్టి వ్యూస్ పెరుగుతాయి. ఆటోమేటిక్‌గా వాచ్ అవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఆటోమేటిక్‌గా మనకి ఫస్ట్ పేమెంట్ అనేది మన అకౌంట్‌లోకి యాడ్ అయిపోతుంది. ఈ విధంగా అన్నమాట. సో, ఇంకా ఎవరికైనా సో, ఇందాక చెప్పాను కదా వీడియో స్టార్టింగ్‌లో. సో, యూట్యూబ్ నుంచి మనకు ఫస్ట్ పేమెంట్ ఎంతుంటుందనేసి. సో, జస్ట్ అజ్యూమ్ చేయండి. సో, $1 అంటే ఎంతండి? ₹85 అనమాట. సో, ఇక్కడ ఏమి అంటే మనకి ఫస్ట్ పేమెంట్ రావాలంటే మినిమమ్ మనం $100 కంప్లీట్ చేస్తేనే మనకి పే ఔట్ అనేది జరుగుతుంది. కాబట్టి జస్ట్ అజ్యూమ్ చేయండి. $100 లైక్ 100 ఇంటూ 85 ఎంత? 8500 అనమాట. సో, ఫస్ట్ పేమెంట్ మనకి రీచ్ అవ్వాలి అంటే 8500 అయితే ఈ విధంగా అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా మనం కూడా లైక్ మంచిగా కానీ సబ్స్క్రైబర్స్ బాగుంటే ఇంకా మనకి యాడ్స్ బాగొస్తాయి కాబట్టి యాడ్స్ ద్వారా కూడా మనకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి సో, ఫస్ట్ సాలరీ కూడా మనము లైక్ తక్కువగా తీసుకోకూడదు. లైక్ తక్కువగా అంచనా వేయకపోయినా కూడా సో, మంచి ఇన్‌కమ్ అయితే యూట్యూబ్ నుంచి ఉంటుందండి. సో, అందుకే ఇప్పుడు చాలా వరకైతే యూట్యూబ్ ఛానల్స్ చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. లైక్ వాళ్ళకి నచ్చిన కంటెంట్ అనేది షేర్ చేస్తున్నారు. లైక్ ఎయిదర్ ఇట్ మే బీ బట్ ఇక్కడ ఏమంటే జెన్యూన్ కంటెంట్‌నే ఇవ్వాలండి. ఫేక్ కానీ, ఫాల్స్ కానీ సో, ఎవరినో ఉద్దేశించి కంటెంట్ అయితే మనం ఇవ్వకూడదు కాబట్టి మనకు నచ్చింది, మనకు తెలిసింది సో, అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్‌ని షేర్ చేయండి. నచ్చితే మీ ఛానల్ అయితే ఈజీగా గ్రో అవుతుందండి. సో, ఇంకా కూడా మానిటైజేషన్ గురించి కానీ, ఫస్ట్ పేమెంట్ గురించి కానీ, ఇంకా ఏవైనా అదర్ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీ ఛానల్ నేమ్‌ని కమెంట్ చేయండి. సో, నేనైతే మీ ఛానల్‌ని చూసి సో, మీరు లైక్ వ్లాగ్స్ చేస్తున్నారా? ఇంకా మీ ఛానల్ లైక్ ఎలా లైక్ వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఏమైనా మీరు లైక్ ఎలాంటివి యాడ్ చేస్తే మీ ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుందనేసి నేను మీకు మెసేజ్ చేస్తాను. లైక్ రిప్లై ఇస్తాను. సో, మీకు అలాంటి డౌట్స్ ఉన్నా కూడా రైజ్ చేయండి. ఐ విల్ ఆల్వేస్ ట్రై టు హెల్ప్ యూ. ఆల్ ద బెస్ట్.